ఉండాలని, మాటలలో ఎదుగుతూ ఉండాలని, చదువులో ఎదుగుతూ ఉండాలని, తెలివితేటలలో ఎదుగుతూ ఉండాలని, అమ్మ నాన్నను గౌరవించే విషయములో ఎదుగుతూ ఉండాలని, అనేకులకు మంచి అబ్బాయిగా మంచి అమ్మాయిగా ఎదుగుతూ ఉండాలని, ఇంకా ఎన్నో రకాలుగా ఎదుగుతూ ఉండాలని కోరుకుంటారు ప్రతి తండ్రి తల్లి. కానీ అదే తల్లి తండ్రి మా అబ్బాయి చెడిపోవాలని, మా అమ్మాయి చెడిపోవాలని, చదువురాని మొద్దుగా ఉండాలని, ప్రతి పరీక్షలో తప్పిపోవాలని, కనుక నీకు పాస్ కాకూడదని, మంచి మార్కులు రాకూడదని, కనుక మంచిగా ఉద్యోగం రాకూడదని, మంచిగా తన జీవితంలో ఉండకూడదని, అంగవైకల్యము కలిగి ఉండాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. అంటే తల్లిదండ్రులు బిడ్డల యొక్క ఎదుగుదల విషయంలో మంచిగానే అన్ని రకాలుగా ఎదగాలని కోరుకుంటారు. ఆశించటము తప్పు కాదు. అయితే తల్లిదండ్రులు ఆశించిన విధముగా బిడ్డలేమన్నా అన్ని రకాలుగా అలాగా ఎదుగుతున్నారా అని ప్రశ్న వేసుకుంటే ప్రశ్నకు సమాధానం వచ్చేది లేదు అనేదే ఎక్కువ శాతం వస్తుంది. ఎక్కువ శాతం, బహు కొద్ది శాతం అవును అని సమాధానం వస్తుంది. దానికి ఉదాహరణగా మన ఇళ్ళలలో ఉన్న మన జీవితాలు, మన అక్క చెల్లెళ్ళు, మన అన్నదమ్ములు, మన బంధువులు, మన ఇరుగు పొరుగు వారి యొక్క జీవితాలే దానికి ఉదాహరణ. ఎక్కడో ఎవరినో చూసుకోవాల్సిన పనిలే. ప్రతి ఒక్కరము కూడా మనకి ఇష్టం వచ్చినట్టుగా ఎదగాలని కోరుకుంటాం. మరొక మాటగా చెప్పాలనుకుంటే నాకు ఇష్టమైనట్టుగా నేను ఎదగాలని, నాకు ఇష్టమైనట్టుగా నేను అన్ని రకాలుగా, అది చదువే కానీ, రంగే కానీ, ఎత్తే కానీ, లావే కానీ, మాటల విషయమే కానీ, చదువు విషయంలో కానీ, తెలివితేటల విషయంలో కానీ. ఎందుకంటే ఒక్కొక్క మనుషునికి ఒక్కొక్క రకమైనటువంటి యొక్క హ్యాబిట్స్ ఉంటాయి. అందరికీ చదువుకోవాలని ఉండదు, అందరికీ ఆడుకోవాలని ఉండదు, అందరికీ ఆయా పనులు నేర్చుకోవాలని ఉండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పనిని నేర్చుకుంటారు. మనకు తెలుసు, ఇస్సాకు రిబ్కాలకు ఇద్దరు కుమారులు. ఇద్దరు కుమారులలో ఇద్దరు రెండు రకాలైన యొక్క పద్ధతులు కలిగిన వారు. చూడండి, ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనం నుంచి చదువుదాం. ముందుకు రండి, మా పిల్లలు ముందుకు రండి. ముందు ఖాళీ ఉంది అక్కడ. ఏంది వెనక పోయారు? ఏంది ఆండ్రూస్ అని వెనకాల కూర్చున్నాడు. ఏంది ముగ్గురు కూర్చోకుండా? మా అఖిలయ్య ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాడు మా అఖిలయ్య? ఇటు రండి సార్. ఆండ్రూస్ సార్ ఇటు రండి సార్. చదువుదాం. ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. ఆ చిన్నవారు, ఏ చిన్నవారు? ఇద్దరు కొడుకులు అన్నమాట, ఏశావు యాకోబు. ఆ చిన్నవారు వాడు అనలా, వారు అన్నాడు, ఇద్దరు అన్నమాట, ట్విన్స్ అన్నమాట, వాళ్ళిద్దరు పుట్టింది. చదువుదాం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాటుడు యందు నేర్పరి అయి అరణ్యవాసి ఉండెను. యాకోబు సాధువై గుడారములలో, గమనించాల పదాలు, ఒకే తల్లికి ఒకే తండ్రికి ఇద్దరు కొన్ని నిమిషాల వ్యవధిలో పుట్టారంతే. నిమిషాల వ్యవధిలో పుట్టారు. ముందల అన్నయ్యను ఏశావు పుట్టాడు, ఆ తర్వాత యాకోబు పుట్టాడు. ఇప్పుడు వీరిద్దరి యొక్క హ్యాబిట్స్ వేరేగా ఉన్నాయి. ఒకే తల్లి ఇద్దరిని కనింది, అయినా కూడా వారి యొక్క అలవాట్లు. ఏశావు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. చూసారా? పెద్దవాడని ఏశావు ఏం చేస్తున్నాడట? కనుక వేటాడుట యందు నేర్పరి. రెండవది, వేటాడుట యందు నేర్పరే కాడు, వాడు ఎక్కడ ఉంటున్నాడట?
అరణ్యములో నివాసము చేస్తున్నాడు. ఇది మొదటి వాడి గురించి. రెండో వాడైనట్టుగా యాకోబు సాధువై గుడారములలో నివసిస్తున్నాడు. ఇంట్లో ఇద్దరు ఉన్నా, ముగ్గురు ఉన్నా, నలుగురు ఉన్నా, నలుగురు రకాలుగా ఉంటారు. కానీ నలుగురు ఒకే రకముగా ఉండటం అనేది చాలా అరుదు. మనకు అపోస్తలుల కార్యముల గ్రంథములో 21వ అధ్యాయములో ఫిలిప్పి కుమార్తెలు నలుగురు గురించి ఏమని రాయబడింది చూడండి. మళ్ళీ మొన్నే చూసాము. అపోస్తలుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం అందరం. 8-9 చదువుదాం. అపోస్తలుల కార్యం 21:8-9. మరునాడు మేము బయలుదేరి కైసరియకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతను కుండ్రి, వారు ప్రవచించువారు. 4 కుమార్తెలు ఉన్నారట. 4 కుమార్తెలు కూడా ఏం చేసేవాళ్ళట? ప్రవచించేవారు. అంటే దేవుని వాక్యాన్ని ఏం చేసేవాళ్ళు? తెలియపరిచేవారు. అలాగే చాలా అరుదుగా ఉంటుంది. కానీ సహజంగా ఇద్దరు ఉన్న ఇంట్లో, ముగ్గురు ఉన్న, నలుగురు ఉన్న, 5గురు ఉన్న, అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన యొక్క లక్షణాలు కలిగి అలవాట్లు కలిగి ఉంటారు. ఇక్కడ ఏశావేమన్నా వేటాడుటలో నేర్పరి అయి అరణ్యములలో నివాసం చేస్తున్నాడు. యాకోబేమన్నా సాధువై గుడారములలో నివసిస్తున్నాడు. అది వారికి ఇచ్చినట్టు యొక్క దేవుడు ఇచ్చినట్టు యొక్క ఆలోచన. లేకపోతే వారు అలాగ తయారు చేశాడు దేవుడు. ఇంకా చూద్దాం మీకు కావాలనుకుంటే ఆదికాండం 4వ అధ్యాయంకి వస్తారా? ఆదికాండము 4వ అధ్యాయము వచనము 19వ వచనం నుంచి చదువుదాం. 4వ అధ్యాయం 19 నుంచి. లెమెకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒకదాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబారును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారందరికీ 22వ వచనం కూడా. మరియు సిల్లా తుబల్కాయును కనెను. అతడు పదును గల రాగి పనిముట్లను, ఇనుప పనిముట్లను చేయువాడు. చూసారా, 3 రకాలైన యొక్క హ్యాబిట్స్ ఉన్నాయి. ఒకడేమన్నా పశువులు గలవాడై గుడారములలో నివసిస్తున్నాడు. ఇంకొకడేమన్నా సితారాను సానికను వాడుక చేయు వారికి మూల పురుషుడిగా ఉన్నాడు. 22వ వచనంలో ఏమన్నా తుబల్కాయిన్ అనేవాడు పదును గల రాగి పనిముట్లను, ఇనుప పనిముట్లను ఏం చేసేవాడు? చేసేవాడు. ఎస్, దేవుడే ఒక్కొక్కరిని ఒక్కొక్క రకముగా కలుగ చేశాడు. నన్ను అలాగెందుకు కలుగ చేయలేదని అడుగు నీకు లేదు, నాకు లేదు. ఎందుకంటే పుట్టిన నాడే దేవుడు అతడికి ఏ పని చెయ్యాలో దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడు. నిర్గమాకాండములో చూస్తూ ఇంకొక మాట జ్ఞాపకం చేస్తారా అండి? నా టాపిక్ అసలు కాదు ఇది, ఎందుకనో కానీ ఇటు తిరుగుతూ ఉంది బండి. నిర్గమాకాండం 31వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. 1 నుంచి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడైన బెసలేలు అని పేరు గల వానిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకాయ రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వారిని దేవుని ఆత్మ పూర్ణముగా చేసి ఉన్నాను. తర్వాత 6వ వచనం కూడా. మరియు నేను దాను గోత్రములోని అహీసాకు కుమారుడైన అహోలియాబును
అతనికి తోడు చేర్చుతుని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును. చూడండి, బెసలేలు అనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. రెండోది అహోలియాబ్ అనే వ్యక్తి కనబడుతున్నారు. ఇజ్రాయేలు ప్రజలలో 6 లక్షల మంది కాల్బలము ఉన్నా ఆ కాల్బలములలో దేవుడు మోషేకు చూపిస్తూ ఉన్న ప్రత్యక్షపు గుడారములో ఉన్న ఆ వస్తువులను చేయటానికి కొరకై బెసలేలు అనేటువంటి యొక్క వ్యక్తిని ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. అతడు ఎన్ని రకాలైన వస్తువులు తయారు చేయగలడో అతనికి తోడుగా అహోలియాబుని ఏం చేశాడు? మరొక పేరు అనౌన్స్ చేయాల దేవుడు. అంటే దేవుడు వారికి ఏం చేశాడు? వారి సామర్థ్యము కొలది వారికి జ్ఞానం ఇస్తూ వచ్చాడు. వేటాడుటలో నేర్పరి కలిగిన వాడు ఏశావు, సాధుత్వము కలిగి గుడారములో ఉండేవాడు వీడు. అలాగే 4వ అధ్యాయం ఆదికాండంలో చూస్తూ వచ్చినాం. ఇనుప పనిముట్లు చేసేవాడు, పశువులను కాసేవాడు ఇంకొకడు చెక్క పనులు చేసేవాడు, రాగి పనిముట్లు చేసేవాడు ఇంకొకడు. మరి సొలొమోను చూద్దాం రండి. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయంకి వెళ్దాం. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 10వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథం అనుకుంటాను. చూద్దాం. రాజుల గ్రంథమే 4వ అధ్యాయం రండి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29 నుంచి చూద్దాం. 29. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యమ కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను అధికమై అతడు సమస్తమైన వారి కంటెను యజ్రాహీనుడైన ఏతాను కంటెను మహోలు కుమారులైన హేమాను కల్కోను దర్ద అను వారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములను వాటన్నిటిని గూర్చి అతడు చూసారా వాటిని జువాలజీ, జియోగ్రఫీ మొత్తం అని రాసి పెట్టాడంట ఆయన. మరి ఆ గ్రంథాలు ఎక్కడున్నాయో మనకు తెలియదు. బ్రిటిష్ మ్యూజియం అయితే కెరెట్ని యొక్క యెరూషలేం మ్యూజియంలో ఉండే మనకేం తెలియదు. రాశాడట అతను. ఎన్ని గ్రంథాలు రాశాడో. ఈరోజు ఒక సబ్జెక్టులోనే కెరెట్ని యొక్క గొప్పవాడవటం చాలా గొప్పది. కానీ ప్రతి సబ్జెక్టులో కూడా సొలొమోను గ్రంథాలు రాశాడట. దేవుడు వారి జీవితములలో దేవుడు వారిని అలాగా వాడుకుంటూ ప్రపంచములో తన కార్యములను జరిగించడానికి కొరకు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న మీలో కూడా దేవుడు ఏదో ఒకటి పెట్టే ఉంటాడు. ఎవరిని ఏ పని చేయకుండా, ఏ పని లేకుండా ఎవరిని దేవుడు ఏం చేయలేదు, తయారు చేయలేదు. ఆ మాట చదువుతారా మళ్ళీ? ఎఫెసీ 2:10. అది చాలాసార్లు చదువుతాం మనం. ఒకరు చదవండి ఎవరైనా. ఎఫెసీ 2:10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు, గమనించాలి అక్కడి నుంచి రాయబడిన మాటలు, దేవుడు ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు
సృష్టింపబడిన వారమై. ఎంత క్లియర్గా ఉందో చూస్తారు అక్కడ రాయబడిన మాట. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయట కొరకై ఆయన చేత సృష్టించబడిన, ఆయన చేసిన పని మనం. ఇక్కడ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, చదువుకునే వాళ్ళు కానీ చదువుకోకుండా పొలం పనులు చేసుకునే వాళ్ళు కానీ, ఏ పని చేసుకునే వారైనా దేవుడు సత్క్రియలు చేయడానికి కొరకై ఆయన మనల్ని ఏం చేశాడట? చేసిన పనిగా మనలను ఉంచాడు. ఆయన చేత సృష్టించబడిన వారం మనం. ఇప్పుడు మీకు కొంతమందిని జ్ఞాపకం చేస్తాను కదా, దేవుడు ముందుగా సిద్ధపరిచిన ఆ క్రియలను చేయడానికి కొరకై వారిని వారి వారి సమయములలో దేవుడు ఏం చేశాడు? వాడిని కలుగ చేశాడు. ఎస్, దేవాతి దేవుడు వారిని అలాగా సిద్ధపరిచిన వాడుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మన జీవితములలో దేవుడు మనలను కూడా ఇంకా ఎదుగుచు దేవుడు కోరుకున్న ఉన్నతమైనటువంటి యొక్క స్థానములోనికి మనము వెళ్ళాలని ఆయన కోరుతూ, యవన కాలములో దేవుడే కాడిని మన మీద ఏం చేశాడు? మోపాడు. అంతేకాదు, యవన కాలములో మనము సరిచేయబడటానికి కొరకై దేవుడే తన పరిశుద్ధ గ్రంథమును ఏం చేశాడు? మన చేతిలో పెట్టాడు. ఆ 3 వచనాలు మనం చదువుకున్నాం ప్రారంభంలో. అయితే మనం ప్రశ్నించుకొని ప్రతి వారం చూస్తుంటున్నాం, యవన కాల జీవితంలో బాల్య దినముల నుండి చనిపోయేంత వరకు ఎదుగుతూ ఉన్నప్పుడు బాలుడైన సమూయేలు ప్రతి దినం తన జీవితంలో ఏం చేస్తూ వచ్చాడు? సామెతలు 24:32 ఆధారం చేసుకొని దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మనం చూస్తుంటున్నాం. అక్కడ దానిని చూచి యోచన చేశాడు. రెండవది, దానిని కనిపెట్టి బుద్ధి తెచ్చుకున్నాడు. సో బాలుడైన సమూయేలు తాను పడిపోకుండా జాగ్రత్తగా అంతమ వరకు నిలబడటానికి కారణం ఏంటంటే, ప్రతి దినం దేవుని యొక్క మందిరములో తాను ఉంటూ ఉన్నాడు. వచ్చే స్త్రీలను పురుషులను చూస్తున్నాడు, ఏలిని చూస్తున్నాడు, ఏలి కుమారులను చూస్తున్నాడు, అక్కడ జరుగుతున్న తతంగానంతటిని గమనిస్తున్నాడు. చూచి యోచన చేస్తున్నాడు, కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటూ తన జీవితమును ఎలాగ కట్టుకోవాలో ప్రతిరోజు ఏం చేశాడు? నేర్చుకుంటూ నడుచుకుంటూ వెళుతూ వచ్చాడు. బాల్య దినముల నుండి యవన దినముల నుండి ఇంకా కొంచెం పైకైన వయస్సు వరకు, మనము వృద్ధాప్యం వరకు, క్రీస్తు ప్రభు యొక్క రాకడ వరకు, మన పోకడ వరకు ఎదుగుచూ ఉండాలంటే బాలుడైన సమూయేలుకు వలె మనమును అనుదినం మన జీవిత యాత్రలో మన ద్వారా, మన చుట్టూ కనుక అనేకుల ద్వారా జరుగుతున్న విషయాలను కళ్ళతో చూచి ఆలోచించాలి. రెండవది, కనిపెట్టి ఏది మంచిదో ఏది మంచిది కాదో, దేనిని స్వీకరించాలో దేనిని స్వీకరించకూడదో ఎరుగుతూ బుద్ధి తెచ్చుకొని ఏం చేయాలి? నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఎవడు మనలను ఏమీ చేయలేడు. ఏ పరిస్థితులు మనలను పడగొట్టలేవు. ఏ పరిస్థితులలో మనము కృంగిపోలేము. జీవిత యాత్రలో విజయోత్సాహముతోటి దేవుని చేతిలో బలమైన సాధనములుగా, ఆనాడు పౌలే కాదు, ఆనాడు గొప్ప గొప్ప దేవుని దాసులే కాదు, ఈనాడు ఇక్కడ కూర్చున్న మనమును కూడా ఆ విధముగా ఎదుగుచు ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉన్నా బుద్ధి తెచ్చుకొని జాగ్రత్త పడుతూ ఉంటాం కనుక. ఎందుకంటే యథార్థవంతుడు తన ప్రవర్తనను ఏం చేస్తాడట? చదవండి ఆ వచనం. సామెతలు 15:17 అనుకుంటాను. పోయిన వారం చూపించాను ఆ వచనం. బాల వర్తమానంలో జ్ఞాపకం చేస్తూ వచ్చా. సామెతలు 15:17 అనుకుంటాను. ఇంతసేపా ఎంతమంది?
క్షమించండి, 16-17 చూడండి. 16-17. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. ఆ చివరి మాటలు గమనించాలి. ఎవడి ప్రవర్తన? చాలామంది యవనస్తులు చేసేది, చెడిపోయేది ఎక్కడో తెలుసా? వాడిని చూస్తారు, వీడిని చూస్తారు, ఆ అక్కను చూస్తారు, ఈ అక్కను చూస్తారు, ఆ సినిమా యాక్టర్ను, ఈ సినిమా యాక్టర్ను, ఆ క్రికెట్ ప్లేయర్ను, కనుక ఆ కబడ్డీ ప్లేయర్ను, ఆ టెక్నిక్ వాటిని చూస్తారు. నా ప్రవర్తనని నేను చూసుకోవటం మర్చిపోతా. ఇక రాయబడిన పదాలు, తన ప్రవర్తనను తాను కనిపెట్టుకొనివాడు తన ప్రాణమును ఏం చేస్తాడట? కాపాడుకుంటాడు. ఇది ఈనాడు యవనస్తుల మధ్యలో బహుగా కరువైపోయింది. నీ ప్రవర్తనని నీవు కనిపెట్టుకుంటూ, చూస్తూ, గమనించుకుంటూ, యోచన చేస్తూ, కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటూ జాగ్రత్తగా మనము నడవగలుగుతూ ఉంటే మనలను ఏ పరిస్థితులు కూడా ఏవి ఆపలేవు. ఎట్టి పరిస్థితులు వచ్చినా దేవుడి వైపు చూస్తూ బుద్ధి తెచ్చుకొని జీవించవలసిన యొక్క విధానముగా మన జీవితాన్ని కట్టుకుంటూ ముందుకు వెళతాం. అది నాడు యవనస్తుల మధ్యలో కొరవడింది. అందుకనే మనం ప్రతి శనివారం చూస్తుంటున్నాం. ఈ దినమున కూడా మనము బుద్ధి తెచ్చుకొని జీవించవలసిన కొన్ని లక్షణాలను, ఒకటి లేకపోతే రెండు చూద్దాం. నా దినభాగములు 3 దినభాగాలు ఉన్నాయి. 3 దినభాగాలు 3 చెప్పాలనుకుంటున్నాను. దేవుడు నడిపించిన కొలది 1 అవుతుందో 2 అవుతుందో నాకు తెలియదు. సో బుద్ధి తెచ్చుకొని నడుచుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయంకి వెళ్దాం. ఈరోజు నా ఉదయ భాగము సమూయేలు మొదటి గ్రంథము 4, 5, 6 అధ్యాయాలు చదువుకున్నాను నేను. అయితే 4వ అధ్యాయంలోనే ఒక మాట చదువుకొని మనము కనుక ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చదువుదాం అందరం మొదటి నుంచి. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఇజ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు అఫేకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇజ్రాయేలు మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇజ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధము భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇజ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షీలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకొందము రండి. అది మన మధ్య ఉండినడల అది మన శత్రువుల చేతుల నుండి మనలను రక్షించును అనేది. చాలు. ఇక్కడ నేను కొన్ని తలంపులు ఉన్నాయి, కానీ ఒక తలంపును ఈరోజు మనము బుద్ధి తెచ్చుకొని జాగ్రత్త పడి జీవించవలసినట్టుగా దానిని జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఇజ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయటానికి కొరకై ఎబెనేజరులో దిగారట. వారేమన్నా కనుక ఇంకో చోట దిగారు, అఫేకులో దిగారు. ఇప్పుడు ఒక ప్రక్కన మన ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు, ఒక ప్రక్కన ఫిలిష్తీయులు ఉన్నారు. ఇది మొదటి చరణం యొక్క పొజిషన్. ఇప్పుడు రెండో చరణంలో ఏం జరిగింది? యుద్ధము ప్రారంభమైంది, యుద్ధము జరిగింది. జరిగేసరికి ఆ యుద్ధములో ఎక్కువ తక్కువ మంది ఎంతమంది చనిపోయినారట? 4,000 మంది చనిపోయారు. సరే, ఇక్కడే నేను ఒక పాయింట్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఫిలిష్తీయుల ఎదుట యుద్ధానికి వచ్చిన ఇజ్రాయేలు ప్రజలు ఏమైపోయారు? ఓడిపోయారు, ఓటమిని ఎదుర్కొన్నారు. ఓడిపోవటమే కాదు, 4,000 మంది సైనికులు ఏమైపోయి చనిపోయారు. 4,000 మంది సైనికులు చనిపోవటమే కాదు, ఓడిపోయి తిరిగి వారి వారి గుడారాలకు ఏం చేసేసారు? మిగతా వాళ్ళు వచ్చేసేసారు.
ఇక్కడ నేను జ్ఞాపకం చేసేయాలనుకుని కోరుకున్న మాట ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు. ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత? చదువుదాం, కొన్ని వచనాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తా. ద్వితోపదేశ కాండముల గ్రంథం చివరి అధ్యాయంకి వెళ్దాం, 33వ అధ్యాయంకి వెళ్దాం, 29వ వచనం చదువుకుందాం. ఓడిపోయిన ఇజ్రాయేలు గురించి మనం ఎందుకు ఓడిపోయారన్నారు వాళ్ళు. చదువుదాం, 33వ అధ్యాయం 29. ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీ వారి ఉన్నత స్థలములను త్రొక్కుదు. ఇప్పుడు ఓటమిని పాలైపోయినట్టు యొక్క ఇజ్రాయేలు ప్రజలు, వారి దేవుడు ఎలాంటి దేవుడు? ఓటమిని ఎరుగని దేవుడు. ఎన్నడూను అపజయం అనేది ఎరుగని దేవుడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎన్నడూ దేనిలో కూడా అతడు దేవుడు ఓడిపోయినవాడు కాడు. అలాంటి ఓటమి అనేటువంటి ఎరుగని దేవుని యొక్క బిడ్డల యొక్క జీవితములలో ఇప్పుడు ఏమొచ్చింది? ఓటమి వచ్చింది. ఓటమి అనేదే వారి జీవితంలో ఎరగకుండా జీవించాలి. ఎందుకంటే వారి దేవుడు ఎవరు? ఓడిపోని దేవుడు, అపజయము ఎరుగనివాడు, సమస్త సృష్టిని తన చేతిలో ఉంచుకున్నవాడు. దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఏమన్నాడు చూద్దాం. ద్వితీయోపదేశ కాండముల గ్రంథమే 28వ అధ్యాయంకి వద్దాం. ఇక్కడే ఉందాం. ప్రభు చిత్తమైతే ఈ మాటనే ఈ యొక్క రాత్రి మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. 28వ అధ్యాయం వచనము 7వ వచనం నుంచి చదువుదాం. 28వ అధ్యాయము 7వ వచనం నుంచి. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారు ఒక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలను నీ ఎదుట నుండి పారిపోవుదురు. చాలు. దేవుడు ఏమని చెప్పాడండి ఇజ్రాయేలు ప్రజలతోటి? ఇప్పుడు ఈ వచనం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట ఏం చేస్తాడట? హతమగునట్లు చేయును. శత్రువులు హతమయ్యారా? వీళ్ళు హతమయ్యారా? శత్రువులు హతం కాలా. మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. గుర్తుపెట్టుకోండి. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనములలో నుంచి ఇక్కడికి వచ్చాం. అక్కడ ఇజ్రాయేలు ప్రజలు ఓడిపోవటమే కాదు, తిరిగి వారందరూ కూడా గుడారాల దగ్గరకు రావటమే కాదు, 4,000 మంది ఇజ్రాయేలు సైనికులు ఏమైపోయారు? కానీ ఇక్కడ 7వ వచనంలో ఏమన్నాడు? నీ శత్రువులు దేవుని యెహోవా ఎదుట హతమగునట్లు చేస్తాడు. అంటే నీవు చనిపోబడవు, నీ శత్రువుల చేత నీవు హతము కావు, కానీ నీ చేత నీ శత్రువులు ఏమవుతారు? హతమవుతారు. కానీ ఇప్పుడు 7వ వచనమునకు రివర్స్ జరిగింది అక్కడ. అంటే ఇప్పుడు దేవుడు వాక్యం తప్పు అంటారా, లేకపోతే వాళ్ళు తప్పు అంటారా? ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ఉన్నాళ్ళు కొద్ది చేతులు ఎత్తండి అమ్మలారా. నేనేం అడిగాను? నేను ఇప్పుడే కదా అడిగింది. మీరు వింటున్నారో లేదు నాకు అర్థం కావట్లేదు. నాకేమిటో నా కళ్ళు మూసుకొని చెబుతా పోతున్నా. కానీ మీకు అర్థం కావాలిగా.
దేవుడు ఇజ్రాయేలు ప్రజలతోటి ఏమని చెప్పాడు? 7వ వచనం 28వ అధ్యాయంలో, నీ శత్రువులను నీ దేవుడైన యెహోవా ఏం చేస్తాడు? హతము చెయ్యును అని ఎవరితో చెప్పాడు? ఇజ్రాయేలు ప్రజలతో చెప్పాడు. కానీ మనం చదువుకున్నట్టు యొక్క భాగములో మొదటి సమూయేలు గ్రంథము కనుక 4వ అధ్యాయము 2వ వచనములో శత్రువులైన ఫిలిష్తీయులు ఇజ్రాయేలు ప్రజలను ఏం చేశారు? ఇప్పుడు ఎలాగుందో రివర్స్ అయింది కదా. అంటే ఇజ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులను చంపాల్సింది పోయి ఫిలిష్తీయులు వచ్చి ఇజ్రాయేలు ప్రజలను చంపారు. ఇప్పుడు దేవుడి మాట తప్పు అంటారా, లేకపోతే మనది తప్పు అంటారా? అర్థమైందా? మళ్ళీ అర్థం కాలేదా? దానికి సమాధానం ఏంది ఏదైనా అన్న కనుక దేని సమాధానం చెప్పాలి కదా మీరు. మనది తప్పు అంటారా, దేవుడిది తప్పు అంటారా? కొంచెం గట్టిగా పలకండి మా బంగారాలారా. అబ్బాయి అట్ట ఉండారంటే మీరు ఇక పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. మీ చదువులు పాడుగాను. రేపు మీ చదువులు చదివిన తర్వాత మీరు ఉద్యోగాలు చేస్తారు, పెళ్ళిళ్ళు చేసుకొని ఎట్టుంటారు, ఏముంటారో అట్టుంటారు. మీరు ఎట్టుండారంటే అట్టుండారు అన్నమాట. మీ చదువులు కొద్ది అన్నం తల్లులారా, మీరు ఎట్టుండారంటే ఊపిరిపోయినట్టుగా ఉన్నారన్నమాట. మీరు చదువులు చదివి ఉద్యోగాలు చేయలేరు. మీరు నడువులు పోయిన వాళ్ళు ఒకరు, కాళ్ళు పోయిన వాళ్ళు ఒకరు. ఎందుకు మీ చదువులు? అనవసరంగా లక్షల రూపాయలు తగలబెట్టడం వృధా. ఎందుకంటే నోట్లో నుంచే మనకు మాట చెప్పండి. నోట్లో నుంచే మాట రాకపోతే రేపు ఉద్యోగం ఏం చేస్తా? నువ్వు చదివి ఏం చేస్తా? శుభ్రంగా లక్షల రూపాయలు పెట్టి తీసుకొని బిజినెస్ ఒకటి పెట్టుకో, ఒక వ్యాపారం పెట్టుకో, బాగుపడిపోతావు. నీ చదువొద్దు, నీ పాడొద్దు. కనుక నోరెత్తే మాట్లాడలేకపోతున్న బంగారంలాగా ఉంటే, కానీ నువ్వు చదివిన తర్వాత ఉద్యోగంలో కూడా మౌనంగా ఉంటే ఏం చేస్తాడు? ఇంటికి పోయా అని అంటారు. అంతేనా? ఉద్యోగం వచ్చాడు ఏం చేస్తాడు? ఇంటికి పోమ్మా, చాలా మంచిదానివి నువ్వు, నీ అంత మంచివాడిని, నీ మంచి అబ్బాయి నేను ఎప్పుడు చూడలేదు అక్కని, చక్కగా ఏం చెయ్యి, ఇంటికి పోయి ఏం చెయ్యి, నీ చదువుకు ఒక దండం, నీ ఉద్యోగానికి ఒక దండం, నీ చేసిన దానికి ఒక దండం అని ఏం చేస్తాడు? ఎందుకంటే ఎంత నీరసంగా ఉన్నారంటే పిల్లలు, ఇప్పుడు వచ్చే పిల్లలు ముసలోళ్ళ కంటే కనాకట్టంగా తయారయ్యారు. ముసలోళ్ళన్నా కనీసం కొంచెం చకచక చదువుతున్నారు. కానీ కుర్రమ్మాయిలు కుర్రబ్బాయిలు ఏం చేయట్లేదు. ఇక్కడ గేటు దాటని మళ్ళీ ఎట్టుంటారు? చేతికి చక్కరు ఉంటారా? ఏంది పలకం? దానికని చెప్పండి. దానికి చిక్కం. కొంచెం నోరు తెరిచి ఏం చేయండి? మాట్లాడటం నేర్చుకోండి. కొంచెం అభ్యాసం చేసుకుంటావంటే కొంచెం ఏమవుద్ది? నోరు తెరిస్తే లోపలకు పోద్దని నా బాధ. ఏ లోపలికి? ఈ లోపలికి దిల్లులోనికి పోద్దని నా బాధ. ఆ దిల్లులోకి పోతే హృదయంలో ఉన్న చెడ్డదానం అంతటా ఏం చేస్తాడు? శుద్ధి చేసేస్తాడు దేవుడు. అప్పుడు మనం ఏమవుతాము? బాగుపడతాం. అప్పుడు మన అమ్మా నాన్నళ్ళు బాగుపడతారు. అప్పుడు మన స్నేహితులు బాగుపడతారు. అప్పుడు మన ఇంట్లో వాళ్ళందరూ ఏమవుతారు? ఆనందిస్తారు. లేకపోతే అందరూ ఏం చేసుకుంటారు? ఆయన తలకాయ పగలగొట్టుకొని నిన్ను చూసి ఎడుతారు. ఉండారా? మళ్ళీ చదువుదాం 7వ వచనం. ద్వితీయోపదేశ కాండము మనము మొదటి సమూయేలు గ్రంథములో నుండి 4వ అధ్యాయము మొదటి 2 వచనములలో నుండి వచ్చాం. గుర్తుపెట్టుకోండి. అక్కడ ఇజ్రాయేలు ప్రజలు ఓడిపోకూడదు. కానీ ఇజ్రాయేలు ప్రజలు ఓడిపోవడమే కాదు, 4,000 మంది సైనికులు చనిపోయారు. చదువుదాం మళ్ళీ 28, 7వ వచనం చదువుదాం మళ్ళీ. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చెయ్యను. 2వది, వారు ఒక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చిన ఎడల 7 త్రోవలను నీ ఎదుటి వారు. మరి అక్కడేం జరిగింది? శత్రువులు 7 త్రోవలలో పోలా, వీళ్ళు అడ్డం పడి 7 త్రోవలను ఏం చేశారు? పారిపోయారు. లేకపోతే 4,000 మంది కాక ఇంకా ఎంతో చచ్చేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేలు ప్రజల గురించి చెప్పిన మాట
నెరవేర్చబడాలి. నెరవేర్చబడాలి. ఏమన్నాడు దేవుడు? ఆకాశము భూమి గతించినా, చదువుదామా? ఎక్కడున్నది చూడండి, సువార్తలో ఉంటుంది ఆ మాట. కనబడిందా? ఏందో 24:35 అంట. ఏది? మత్తయి సువార్త చదవండి. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును. ఎస్, ఇది దేవుని మాట, గుర్తుపెట్టుకోండి, మనుషుని మాట కాదు. ఇప్పుడు ఆకాశమును భూమి అయినా గతిస్తుంది కానీ దేవుడు ఇజ్రాయేల్ ప్రజల పక్షంగా కానీ, ఇక్కడ కూర్చున్న నీ పక్షంగా కానీ, నిలబడిన నా పక్షంగా కానీ ఏదైనా ఒక మాట సెలవిచ్చాడంటే ఏం జరుగుతుందంట? ఆకాశము భూమిని గతిస్తుందేమో కానీ ఆయన చెప్పిన మాట ఏం కాదట, లయము కాదు. అంటే ఏమంది అర్థం? అది నెరవేర్చబడి 100% కాదు, 1000% ఖచ్చితంగా నెరవేర్చబడదు. మరి ఇప్పుడు ద్వితోపదేశకాండముల గ్రంథము 28వ అధ్యాయం 7వ వచనము నెరవేర్చబడిందా లేకపోతే నెరవేర్చబడలేదా? కొంచెం పలకండి అమ్మల్లారా. నెరవేర్చబడిందా? నోరు అంటే నాకు కుదరదు, దవడ వేసి పెడతాను నేను. అందుకు కర్రవాటి తెచ్చుకుందాం అనుకున్నా. ఇచ్చింది కానీ నోరు లేదా? నెరవేర్చబడిందా? నెరవేర్చబడలే. అంటే ఇప్పుడు దేవుడిది తప్ప కానే కాదు. దేవుడు ఎప్పుడు తప్పు చేయడు, దేవుడు ఎప్పుడు అబద్ధమాడడు. 2 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తా రండి. సంఖ్యాకాండం 1, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకరు. రే అఖిల్, బైబిల్ తీరా, వీడికి అప్పుడే నడువులు పోయినాయి. వీడికి చేయి తలకాయ గడ్డం కదా, చేయి బైబిల్ తీ, సరి కూర్చో. చదవండి 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా? ప్రశ్న వేశాడు. సమూయేలు మొదటి గ్రంథం, ఇంకొక మాట చూపిస్తాం మీకు. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 29వ వచనం చదవండి. మరి ఇజ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాప. గమనించాలి ఈ వచనాలు. దేవుడు ఎప్పుడు అబద్ధమాడడు. ఆయన యొక్క మోసం చేసేవాడు కాదు, ఆయన పశ్చాత్తాపడేవాడు కాదు. ఆయన మాట సెలవిచ్చి చెయ్యకుండునా. ఇంకో మాట కూడా గుర్తుకొస్తా ఉంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం, అక్కడ ఇంకా తేటగా రాస్తాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనం ఒకటి చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలా సెలవిచ్చుచున్నాడు. జాగ్రత్త గమనించాలి. ఇక్కడి నుంచి అందరూ చెప్పండి. అసలు మగవాళ్ళలో అసలు ఏమి చదవట్లా, నా వెనకాల పిలకండి, మగపిల్లలు ఆడపిల్లలు. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. ఇప్పుడు 27వ వచనం కూడా నా వెనకాల పలకండి. సైన్యములకు అధిపతికి యెహోవా దానిని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడు ఎవడు? బాహువు చాచినవాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడు ఎవడు? ఇవన్నీ దేవుని మాటలు.
దానిని ఎవడు కూడా త్రెప్పలేడు. ప్రపంచంలో ఏ చక్రవర్తి కాదు, ఏ మొనగాడు కాదు, ఏ శాస్త్రవేత్త, ఏ హేతువాది కూడా ఏమీ చేయలేడు. సవాలుగా మాట్లాడుతున్నాడు దేవుడు. రద్దుపరచగలవాడు ఎవడు? దేవుడు నియమించిన దానిని ఎవడు ఏం చేయలేడు. మానవుడు మృత్యు నొందవలనని దేవుడు ఏం చేశాడు? హెబ్రీ 9:27 ప్రకారముగా మనుషులు ఒక్కసారే మృత్యు పొందవలనని దేవుడు నియమించాడు. మానవుడు చావకుండా ఏ శాస్త్రవేత్త అయినా, ఏ డాక్టర్ అయినా, ఏ మొనగాడైనా చేయగలడా? రద్దు చెయ్యలేడు. మానవుడు పుట్టిన ప్రతి ఒక్కడ చావాల్సిందంతే. ఎందుకంటే వాక్యం రాయబడింది, పాపము వలన వచ్చు జీతము మరణం అని అన్నాడు. మనుషులు ఒక్కసారి మృత్యు పొందవలనని ఆయన నియమించాలని రాయబడింది. దేవుడు నియమించిన, దేవుడి నోట నుంచి వచ్చిన ఏ మాటనైనా ఈ ప్రపంచంలో 850 కోట్ల మంది తలబట్టుకొని ఒకటైనా కూడా దేవుని యొక్క మాటలలో ఒక్క దానిని కూడా ఏం చేయలేడు? రద్దు చేయటం చేత కాదు ఎప్పటికీ కూడా. మరి అలాంటి దేవుని యొక్క మాట ఇజ్రాయేలు ప్రజల పక్షముగా దేవుడి సెలవిస్తే, మరి ఇజ్రాయేలు ప్రజలు ఎందుకు ఓడిపోయారు? ఎందుకు? ఇక్కడ మీకు 2-3 విషయాలు జ్ఞాపకం, అందుకొని నేను ప్రాముఖ్యత చెబుతుంది. జీవిత యాత్రలో మనము కూడా చాలా విషయాలు తలుస్తూ ఉంటాం. చదువుకునే విషయంలో కానీ, పనిచేసే విషయంలో కానీ, ఉద్యోగములో కానీ, కుటుంబ వ్యవస్థలో కానీ, నీ స్నేహితుడి విషయంలో కానీ, నీ స్నేహితురాలి విషయంలో కానీ, నీ ఆరోగ్య విషయంలో కానీ, ఎన్నో విషయాలలో మనం ఎన్నోసార్లు ఏమైపోయినాం? ఓడిపోయాం. నేను ఓడిపోలేదు నువ్వు చెప్పినా అనేక సందర్భాలలో ఏమైపోయావు? ఓడిపోయావు. ఓడిపోతూనే ఉన్నాడు మానవుడు ఎప్పటికీ. కానీ దేవుని యొక్క ఉద్దేశం మానవుడు ఓడిపోవాలని ఎన్నడూ కూడా ఆయన ఉద్దేశం కాదు. ఇక్కడ మీకు 2-3 మాటల జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అక్కడికే వెళ్దాం. ద్వితీయోపదేశకాండం గ్రంథానికి వెళ్దాం రండి. ద్వితీయోపదేశకాండముల గ్రంథము 28వ అధ్యాయం మొదటి నుంచి చదువుతారా? ఒకరు చదవండి. మా అన్నలు చదువుతారు. మా అక్కలు కానీ మా అన్నలు పెద్దన్నలు చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్నేం చేస్తాడట? సో మొదట దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట నీ పక్షంగా నా పక్షంగా నెరవేర్చబడాలంటే 28వ అధ్యాయము మొదటి వచనం చెప్తున్నాడు. నీ దేవుడైన యెహోవా మాట నీవేం చేయాలి? శ్రద్ధగా వినాలి. అబ్బో, శ్రద్ధగా మనకంటే గొప్పవాళ్ళు ఎవరు వింటున్నారు చెప్పండి? కానీ నోరు తెరిచే ఒక్కటి కూడా ఏం చేయట్లేదు మనము. ఏం చెప్పండి మునికమ్మ? శ్రద్ధగా భలే వింటున్నాం కాదు, లోపలికి ఒక్కటి బాటల, ఏడకి గుండెలలోనికి ఒకటి బాటల, వింటానికి మాత్రం విగ్రహం పుష్టి నైజం నష్టి. కూర్చున్నాం బొమ్మల్లాగా, శ్రద్ధగా చాలా బాగా వింటున్నట్లుగా. జాగ్రత్త, నిన్ను నీవుగా మోసం చేసుకోవద్దు, నన్ను నేనుగా మోసం చేసుకోవద్దు. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినాలి.
దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి, నీవు ఓడిపోవటానికి కారణమేందో తెలుసా? నీ దేవుని మాట నీవు శ్రద్ధగా వినలేకపోతున్నావు. నీ దేవుడైన యెహోవా మాట, పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఏమైతే సెలవిస్తున్నాడో ఆ మాట వినటాని కొరకై మనకి శ్రద్ధ లేదు. మన శ్రద్ధ అంతా దేని మీద ఉందో తెలుసా? మనకిష్టమైన యొక్క ఆట మీద, మనకిష్టమైన అమ్మాయి మీద, మనకిష్టమైన అబ్బాయి మీద, మనకిష్టమైన క్రికెట్ ప్లేయర్ మీద, మనకిష్టమైన యొక్క యాక్టర్స్ మీద, నీకిష్టమైన వస్తువుల మీద నీకు శ్రద్ధ ఉన్నంతగా దేవుడి మాట మీద మనకేమి లేదు, శ్రద్ధ లేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కూడా నిన్ను నన్ను ఓటమి పాలు కావాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. ఎవని చేతిలోనైనా నీవు విజయోత్సాహముతోనే ముందుకు వెళ్ళాలని కోరుకుంటాడు, కానీ ఓడిపోవాలని ఎప్పుడు కోరుకోడు. కాకపోతే మనమే దేవుని యొక్క మాటలను వినే విషయములో శ్రద్ధను చూపించటలేదు, శ్రద్ధగా వాక్యాన్ని చదువుకోవట్లేదు, శ్రద్ధగా వాక్యాన్ని వినటలేదు, శ్రద్ధగా వాక్యమును మన హృదయ అంతరంగములలోనికి తీసుకోవటలేదు. వస్తున్నాం, కూర్చుంటున్నాం, బైబిల్ చదివినట్టుగా కనబడుతున్నాం, కానీ దానిని అమలు చేసుకోవటానికి, దానిని పాటించే విషయములో, శ్రద్ధగా తీసుకునే విషయములో మనం ఏం చేయట్లేదు. అందుకని చాలాసార్లు జ్ఞాపకం చేస్తాం మీకు. యాకోబు పత్రిక తేండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు మందిరములో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ మెయిన్ గేటుకి అటు ప్రక్కన ఇటు ప్రక్కన ఆ వాక్యాలు రాయించింది. వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు 2 వాక్యాలు చదువుతారని రాయించాను ఆ మాటలు అక్కడ. యాకోబు 1:22 చదవండి. ఏంటంట? కొద్దిగా గట్టిగా చెప్పాలి అన్నలు అక్కలు. మీరు వినువారు మాత్రమై ఉండి ఏందంట? చాలామంది వినువారు మాత్రమై ఉండి తమను తామే ఏం చేసుకుంటారట? మోసం చేసుకుంటారు. బడికెళ్తారు, క్లాసులో అందరికీ 90% వస్తాయి, కానీ నాకు మాత్రం 0 మార్కులు వచ్చాయి. కారణం ఏంటిది? టీచర్ అందరికీ పాఠాలు చెప్పారు, అందరు శ్రద్ధగా విన్నారు, నేను మాత్రం వినువాడు మాత్రముగానే ఉండి ఏం చేయలేదు, దానిని అనుసరించి చదువుకోవటానికి నన్ను నేనే ఏం చేసుకున్నాను, చదువుకున్నానని నన్ను నేనే మోసం చేసుకున్నా. నా టీచర్ది కాదు మోసం, నా పక్కన క్లాస్మేట్స్ది కాదు మోసం, నాకు నేనే ఏం చేసుకుంటున్నాను, మోసం చేసుకున్నా. చదువు 2వ మాట. 2వది, వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉన్నది. శ్రద్ధగా వినటమే కాదు, నిన్ను నీవుగా మోసపరుచుకోవటమే కాదు, వాక్యము ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. వాక్యము ప్రకారము ప్రవర్తించు వారుగా ఉండకుండా దేవుడి మాట మనపక్షంగా నెరవేర్చబడాలని, అపజయం అనేది ఎరగకుండా, ఓటమనేది ఎరగకుండా ముందుకెళ్ళాలని కోరుకోవటము అది పచ్చి మోసం అవుతుంది. అది కుదరదు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైనికుడు ఏం చేస్తాడు? ఏం చెప్పండి? యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైనికుడు ఏం చేస్తాడు? ఆయుధాలు సిద్ధపరుచుకుంటాడు. ఇంకా
ఏందో పెద్ద పిహెచ్డి చేసినట్టు ఆలోచిస్తున్నారు, నాకు అర్థం కాదు. యుద్ధానికి పోయే సైనికుడు ఎలాగో రెడీ అవుతాడు, అది నేను అడిగా ప్రశ్న. వాడి యొక్క డ్రెస్ వేసుకుంటాడు, వాడు వేసుకోవలసినటువంటి యొక్క షూస్ కానీ హెల్మెట్ కానీ కనుక బాడీకి పెట్టుకునేటువంటి యొక్క అవి కానీ అన్ని రకాలుగా వేసుకుంటాడు. వారికి ఇచ్చిన వెపన్స్ను తీసుకుంటాడు. వీటన్నిటితో పాటు కనుక వారికి ఇచ్చినట్టు ఇంకా రకరకాల ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి, ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి. మైక్రోఫోన్స్ ఉంటాయి, వాటిని తీసుకుంటాడు. శాటిలైట్ ఫోన్స్ ఉంటాయి, వాటిని తీసుకుంటాడు యుద్ధ రంగంలోనికి. అలాగనే తనకు కావలసినట్టుగా వాటరు కానీ తనకు కావలసినటువంటి యొక్క డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర. వీటన్నిటిని ఎక్విప్మెంట్ సిద్ధపరచుకొని వాడు యుద్ధ భూమిలోకి ఏం చేస్తాడు, వెళతాడు. దేనికి? యుద్ధమునకు పంపించుచూ ఉన్న తన యజమానుడిని ఏం చేయాలి? సంతృప్తి పరచాలి. చదువుదాం. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. వెళ్దాం, చదువుదాం 3వ వచనం నుంచి. 2వ పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి చదువుదాం. అందరం చదవం, బైబిల్ గట్టిగా చదవండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమ అనుభవింపుము. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొని వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో గమనించాలి. యుద్ధానికి పోయేవాడు అబ్బాయి అట్టున్నాడు, బడికి పోయాడా, అన్నం తిన్నాడా, అమ్మాయి అట్టుంది, జ్వరం వచ్చి తగ్గిందా, ఈయన అడుగుతాడు అక్కడ పోయి. ఏం చెప్పండి? కరిగా నోరు మూసుకొని అవన్నీ పక్కన పెట్టేసుకొని ఏం చేస్తాడు? అక్కడ రాయబడిన మాట. ఈ జీవన సంబంధమైన వాటిలో వాడేం చేయడు? చిక్కుకోకుండా తాను వెళుతున్న ఉద్దేశం ఏంటిదో అది నెరవేర్చటానికి కొరకే కంకణం కట్టుకొని యుద్ధములో చావోరేవో తేల్చుకోవటానికి వెళ్తాడు ముందలకి. ఇది నాడు యేసు ప్రభువుని యందు విశ్వాసముచ్చుతున్న మనము చేయట్ల అదే వచ్చిన తెప్పలో. వస్తున్నాం మందిరానికి, చదువుతున్నాం, వింటున్నాం, కానీ శ్రద్ధగా వాటి ప్రకారముగా మనం ఏం చేయలేకపోతున్నాము? నడుచుకొని ముందుకు వెళ్ళలేకపోతున్నాం. సాధు సుందర్ సింగ్ దైవజనుడు తన 15-16 సంవత్సరాల ప్రాయములో యేసుక్రీస్తు ప్రభు చేత సంధించబడిన వాడై, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ ఉంటే, నెట్ ఉంటే కనుక ఇంటికి వెళ్ళిన క్లిక్ చేసుకోండి. సాధు సుందర్ సింగ్ టెస్టిమోనీ లేకపోతే బయోగ్రఫీ అని క్లిక్ చేయండి. తెలుగులో మీకు అద్భుతమైన దాదాపు 20-30 వీడియోలు వస్తాయి. వినండి, అన్నీ వినండి. కథ కాదు, జరిగిన వాస్తవం ఇది. సాధు సుందర్ సింగ్ తన 15-16 సంవత్సరాల ప్రాయములో దేవుడు ఉంటే నాకు ఈ రాత్రి ఏం కావాలి? ప్రత్యక్షం కావాలని బహునిష్ట కలిగినట్టు యొక్క హైందవుడు అన్నమాట. అప్పటికే ఎన్నో శ్లోకాలు అమూలాగ్రముగా వంటబట్టుకున్నవాడు, దేవుని యందు చాలా భక్తి కలిగినవాడు, ఏ చెడు దురలవాట్లు లేకుండా అద్భుతముగా పెరిగినవాడు. మన భారతదేశంలో పంజాబులో జన్మించినవాడు సాధు సుందర్ సింగ్. ఆ రాత్రి దేవుడు తనకు ప్రత్యక్షం కాకపోతే తన ఇంటి వెనకాలనే రైల్వే ట్రాక్ ఉంటుంది. లూధియానా ఎక్స్ప్రెస్ ఉదయం 5 గంటలకు వెళుతుంది. ఆ ఎక్స్ప్రెస్ కింద తలకాయ పెట్టి నేను చస్తానని తీర్మానం చేసుకున్నాడు. అప్పటికే చాలామంది గురువులను అడిగాడు. ఎవరు చెప్పినా కూడా తన సాటిస్ఫాక్షన్ కాల. ఎందుకంటే నిజమైన దేవుని తెలుసుకోవాలన్న ఒకే ఒక తృష్ణతో ఆ రోజు తీర్మానం చేసుకొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు
ఒక భయంకరమైనటువంటి యొక్క ఆశ్చర్యకరమైన ఒక వెలుగు తెల్లవారుజామున 4 గంటల సమయంలో తన రూములో ప్రకాశించటం మీరు చూస్తారు. ఆ ప్రకాశించుచున్న వెలుగులో తన గురువైనటువంటి యొక్క ఆ గురునానక్ సాహెబ్ కనబడతాడేమో అనుకున్నాడు. ఇంకా తన యొక్క దేవుళ్ళు కనబడతాడేమో అనుకున్నాడు. ఆ ప్రకాశమానమైన వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది, చూడలేకపోతున్నాడు. దానిలో నుంచి స్వరం వినబడతా ఉంది, సుందర్ సింగ్, సుందర్ సింగ్, సుందర్ సింగ్. నేనే. గాయములతో నింపబడిన తన హస్తములతోటి తనకు ప్రత్యక్షపరుచుకున్నాడు దేవుడు. ఆ రాత్రి నుంచి తనకు ప్రారంభమైన కష్టాలు. ఆ రాత్రే తీర్మానం చేసుకున్నాడు. వాళ్ళ నాన్న కోటీశ్వరుడు. అప్పుడే, ఇప్పటికి 100 సంవత్సరాల కింద జరిగిన సంఘటన చెప్తున్నా నేను. వాళ్ళ నాన్న మణులు, మాణిక్యాల, రత్నాలన్నీ తీసుకొచ్చి పెట్టాడు. నీకు యేసు ప్రభు కనుక ఇవన్నీ కావాలా, యేసు ప్రభు కావాలని అన్నారు. నాకు ఇవి ఏవి అక్కర్లేదు. నీ యొక్క కోట్ల రూపాయల ఆస్తులు చిల్లిగవ్వ కూడా నాకు అక్కర్లేదు. నేను ఈ సృష్టికర్తని యేసు ప్రభుని తెలుసుకున్నాను, నాకు అదే చాలనుకొని ఆ దినమున కట్టు బట్టలతో బయలుదేరినట్టుగా సాధు సుందర్ సింగ్ ప్రపంచములో అనేకుల జీవితాలకు ఒక ఆదర్శమైన జీవితాన్ని జీవించి తను కనబడకుండా హిమాలయ పర్వతాలలో వెళ్ళిపోయినాడు. తాను చనిపోయినట్టు ఇంతవరకు దాఖలాలు ఏమీ లేవు. సాధు సుందర్ సింగ్ గారి యొక్క జీవిత చరిత్ర రెబ్కా పార్కర్ ఆమె పేరు, రైటర్ ఆమె పేరు. ఆమె బుక్ ఇలా ఉంటుంది, ఓల్డ్ బుక్ అనమాట. నేను చెప్తుంది, నేను సేవకు రాకముందు యేసు ప్రభు నమ్ముకున్న క్రొత్తలో నేను కొనుక్కున్నాను. అది శ్రీకాకుళంలో చదువుకునేటప్పుడు కొనుక్కున్నా. రెబ్కా పార్కర్ ఆ పేరు ఇప్పటికీ గుర్తుంది, దాని యొక్క రైటర్ యొక్క పేరు అనమాట. ఆమెకు లెటర్స్ రాస్తూ ఉండేవాడట. చివరిగా ఎప్పుడో రాశాడు 42లోనో కనుక 41లో రాశాడు. అదే లాస్ట్ అండ్ ఫైనల్ లెటర్ అతనికి, ఆ రెబ్కా పార్కర్కి రావటం. ఆ చివరిలో ఆ విషయాలు రాస్తుంది ఆ పుస్తకంలో. ఆమె కైలాస మహర్షి దగ్గరికి వెళ్ళిపోయినాడని చాలామంది అంటారు. ఏమో మనకు తెలియదు. దేవుడు అతన్ని ఏం చేశాడు, కనుమరుగు చేశాడు. మీకు ఒకటే చెప్తున్నాను, యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత నాగటి మీద చెయ్యపెట్టి తను మరి ఎన్నడూ లోకం వైపు, లోకపు యొక్క బట్టల వైపు, లోకపు యొక్క ఆకర్షణల వైపు, లోకపు యొక్క అందం వైపు, లోకపు యొక్క రకరకాల పోకడల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కేవలము సాధువుగా కాషాయ బట్టలతోటి తన జీవిత కాలమంతా జీవించి దేవుని కొరకు గొప్ప సాక్ష్యము కలిగి జీవించాడు. బైబిల్ మూసేయండి. ఈ రాత్రికాల సమయంలో తన జీవిత యాత్రలో ఓటమి అనేది ఎరుగకుండా సాధు సుందర్ సింగ్ తన 16వ ఏట దగ్గర నుంచి కనబడకుండా పోయేంత వరకు ప్రపంచంలో అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించాడు. ఈరోజు నీ సంగతి ఏంటిది? నువ్వు చదివి ఉద్యోగం చేసి గొప్పగా సాధించే దినములు లేవు. ఆయన రాకడ దినాలలో మనం ఉన్నాం. మన యొక్క అంతమ దినాలుగా మనం వచ్చేసాం. మీరు అనుకున్నంత ఫ్యూచర్ ప్రపంచంలో లేదు. మరి ముఖ్యంగా క్రైస్తవ యవనస్తులారా, మీకు ప్రేమతో చెప్తున్నాను, చదవద్దని చెప్పట్లా. మీ చదువు కంటే దేవుడి మీద, దేవుడి వాక్యం మీద కాన్సన్ట్రేషన్ చేయండి. దేవుడి కొరకై మీరు ఏమి చేయగలరో చేయటానికి కొరకై ఈ కొద్ది సమయంలో దేవుడి కొరకే బ్రతకటానికి తీర్మానం చేసుకోండి. ఆయన త్వరగా రానయ్యున్నాడు. దేవుడి కొరకే బతుకుదాం. కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఓడిపోకూడదు, కానీ వారు ఏమైపోయారు? ఓడిపోయారు. కారణం, వారు దేవుని మాటను శ్రద్ధగా పాటించని కారణాన్ని బట్టి. ఈనాడు మన జీవితములలో కూడా ఓడిపోతున్నాం. కారణం అదే. మనల్ని మనముగా మోసం చేసుకుంటున్నాం.
వాక్య ప్రకారముగా ప్రవర్తించకుండా, శ్రద్ధ లేకుండా ఇష్టానుసారంగా తిరిగి దేవుడిని అపజయము పాలు చేస్తున్నాం. దేవునికి సిగ్గును అవమానమును కలుగు చేస్తుంటున్నాం. క్షమాపణ కోరుకుందామా? రండి, బైబిల్ తీసుకోండి. మీ కుడి చేత బైబిల్ తీసుకొని మోకాల మీదకి వద్దాం. ఒక్క నిమిషం. ప్రభువా, నీవు ఓటమి ఎరుగని దేవుడవు, నీవు అపజయం ఎరుగని దేవుడవు, నువ్వు ఎన్నడూ వెనుకంజ వేయని దేవుడవు. ఈనాడు నాకు దేవుడుగా కూడా ఉన్నావు. ఇజ్రాయేలు ప్రజలు శ్రద్ధగా నీ మాట వినక తమను తాముగా మోసం చేసుకొని దాని ప్రకారంగా ప్రవర్తించక ఓడిపోయారు. 4,000 మంది చనిపోవడానికి కారణమైపోయారు. ప్రభు, నా జీవితంలో నేను కూడా ఎన్నోసార్లు ఓటమి పాలైపోతున్నాను. నన్ను క్షమించు ప్రభు. చిన్న ప్రార్థన చేసుకుంటావా? చిన్న ప్రార్థన. దేవుడు నీ జీవితాన్ని చక్కపరచాలని కోరుకుంటున్నాడు. నీకు తెలియదు దేవుడు దేని కొరకు నిన్ను నియమించాడో. నీవు ఊహించిన దానికంటే, ఆలోచించిన దానికంటే అత్యధికముగా నిన్ను నిలబెట్టగలవాడు దేవుడు. నేను ఎప్పుడు సేవకుడిని అవుతాను అనుకోలే. నేను ఇలాగ మీ మధ్యలో నిలబడి వాక్యం చెబుతానన్న కలలో కూడా ఊహించలే నేను. కానీ దేవుడు నాకు ఈ ఆధిక్యత దయచేశాడు. ఆయన సేవించే ఆ భాగ్యం నాకు ఇచ్చాడు. ప్రపంచంలో కోట్ల రూపాయలు జీతము తీసుకున్నా కూడా దీనికి సాటి కాదు. దేవుని సేవించే భాగ్యం నాకు ఇచ్చాడు. ఈ చిన్న మందను సరైన విధముగా నడిపించడానికి కొరకే, మిమ్మలను సరైన విధంగా ఉపదేశించడానికి కొరకే నాకు దేవుడు సహాయం చేశాడు. నన్ను చిన్న పాత్రగా నిలబెట్టుకున్నాడంతే. దేవుడు నిన్ను ఎంతమందికి దీవెనకరంగా ఉంచాలని కోరుకుంటున్నాడు. కఠినం చేసుకోవద్దు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రాలు. మీరు నడిపించిన విధానాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాను. నేను సిద్ధపడిన దాంట్లో కొంచెము మాత్రమే చెప్పగలిగాను. దయగల ప్రభు, నీకే స్తోత్రాలు. ఏదేమైనప్పటికీ నేను ఒకటే కోరుకుంటున్నాను, నిలబడేది నేనైనా నా నోట నీ మాటలు ఉంచుతానని మీరు నాకు ఈ లోక ప్రభు సేవకు రాకముందే నా అక్కకు దర్శనములో మీరు చూపిస్తూ వచ్చారు. నేను సేవకు వచ్చిన తర్వాత సేవలో వాగ్దానం కూడా ఇచ్చారు. దయగల ప్రభు, యెషయా గ్రంథం 51:16లో నీ నోట నా మాటలు ఉంచుతానని మీరు చెప్పారు. నా అక్కక దర్శనములో ఇర్మియా 1:9 ప్రకారంగా మాట్లాడుతూ వచ్చారు. ఆనాటి నుంచి ఈనాటి వరకుని మీరు నా నోట నీ మాటలు ఉంచి నడిపిస్తున్నారు. నేను అదే కోరుకుంటున్నాను. నేను మాట మాంద్యము కలిగిన వాడును, నేను మాట కారిని కాను. నేను ఎన్నో విధాలుగా తప్పటడుగు వేసేవాడిని. మాటలు తప్పులు దొరుకుతాయి నాలో, కానీ అలాంటి నన్ను మీరు నిలబెట్టాలని కోరుకున్నారు. ఇక్కడ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారి ఇంటి వారికి, వారి స్నేహితులకు, వారి బంధువులకు, వారి బజారులో వారికి దీవెనకరంగా బిడ్డలను సిద్ధపరచండి. ఓటమని లేకుండా వారి జీవితంలో దేవుడి కొరకు జాగ్రత్తగా జీవించి అనేక ప్రాంతాలలో విజయోత్సాహముతో నీ బిడ్డలు ఊరేగించవలసిందిగా ప్రార్థిస్తూ, ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ, పరీక్షలు రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. పనులు చేసుకున్న బిడ్డల కొరకే ప్రార్థిస్తుంటున్నాం. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి కొరకే, కుటుంబాలుగా చేయబడిన వారి కొరకే ప్రార్థిస్తూ, ఈ చిన్న పరిచయం మీరు ముద్రించవలసిందిగా ప్రార్థిస్తూ, మా ప్రభును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువు నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక నూనె సహవాసం చేరిన మనకును సర్వలోకమును చెందిన యవనస్తులకు యవనస్తురాలకు సర్వకాలము తోడై ఉండును గాక.